చాచా పేపర్ యార్డ్ ప్రకారం 1500 2000 మెంబర్స్ గా ఇస్తాము ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అన్నారు. కానీ అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ వాళ్ళు లేరు. కొన్ని వందల వేల మంది ఉన్నారు. 1500 అంటే గవర్నమెంట్ కి తెలియకుండా బ్లాక్ లో అమ్మారా టికెట్స్, లేదా గవర్నమెంటే ఇష్యూ చేశారా? అది చెప్పాలి ముందు. అసలు గవర్నమెంట్ ప్రోటోకాల్ దర్శనం కాదండి. వాళ్ళు చెప్పింది ఏంటంటే మెయిన్ మేము 1500 రూపాయల టికెట్ ని 2000 ఇష్యూ చేస్తాము ఓన్లీ ఫర్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ. వాళ్ళు నాన్ ఎగ్జిక్యూటివ్స్ అని చెప్పలేదు కదా. ఎగ్జిక్యూటివ్ కేటగిరీ అంటే ఎవరు వెళ్తాము? ఎయిదర్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్ రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్, అంతే కదా. అలాంటప్పుడు మనం మైండ్ సెట్ లో ఏముంటది? మనం గెజిటెడ్ ఆఫీసర్స్ కాబట్టి, రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్ కాబట్టి మనమే వెళ్తామని అనుకుంటాము. వీళ్ళు కొన్ని వేల మందిని అలా పెట్టేసేసి లోపల పెట్టేసేసి బంధించేసి ఏంటది? అదేదో ముందు మాకు 2000 కలెక్టరేట్ లో దొరకదని మళ్ళీ 1000 రూపాయలు పెట్టి మళ్ళీ ఆన్లైన్ లో టికెట్ తీసాం మేము. అయితే కొంతమంది ఉన్నారు కమిషనర్స్, మున్సిపల్ కమిషనర్, ఆయన అసలు స్కాన్ చేయకుండా వచ్చేసాడు టికెట్స్ ని. ఈ వెయిటింగ్లు ఇలా చేయడం బాగులేదండి, ఇది పద్ధతిగా లేదు. అదే చాలా బాధ పెడతాను. మీ నాటకం బాగులేదు. క్యూ లైన్లు అవిని అది బాగా వెయిటింగ్ అయిపోతాం. అది ఎంతసేపు అంటే అలాగే చూస్తారు. ఇప్పుడు ఈవిడ ఉందంటే ఏజ్డ్ పర్సన్, మరి ఆ టాయిలెట్లు లేవు మధ్య మధ్యలో, చాలా ఇబ్బందులు పడే. నిన్న ఈవినింగ్ 6 o'clock వచ్చాము. ఇప్పుడు మాకు దర్శనం అయింది. వాష్రూమ్స్ చాలా ఇబ్బంది అయిపోయింది. వాటర్ ఫెసిలిటీ లేదు, ఏం లేదు. తాగడానికి బాగానే ఉంది కానీ వాష్రూమ్స్ లో అట్లా మనకు వాటర్ ఫెసిలిటీ లేదు.